ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎవ్రీబడి కనెక్ట్స్ బ్లడ్ ప్రెషర్ విత్ హార్ట్ డిసీజ్. ఎస్. బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవ్వడానికి కారణాలు ఏముంటాయి? ఏజింగ్ ఫినామినా తోటి బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్, ఈ సీజన్‌లో డీహైడ్రేషన్ వల్ల బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద 2 థింగ్స్ విచ్ ఆర్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డ్రాప్ ఇన్ బీపీ వితౌట్ ఎనీ మెడిసిన్స్. అండ్ థర్డ్ రీజన్ ఆఫ్ కోర్స్ మెడిసిన్స్ మనం అవసరానికి మించి డోసేజ్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవ్వచ్చు. సో ఒకసారి బీపీ డ్రాప్ అయిన తర్వాత దానికి హార్ట్ డిసీజ్‌కి కూడా కనెక్షన్ ఉంటుందా? హార్ట్ అటాక్‌కి. అంటే బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ తగిన ఆప్టిమమ్ లెవెల్‌లో ఉండాలి. బోత్ ది ఎక్స్‌ట్రీమ్స్ మనకి ప్రమాదం. ఎక్కువగా ఉండడము అండ్ తక్కువగా ఉండడం 2 ప్రమాదమే. సో బీపీ లోగా ఉందంటే హార్ట్ పంప్ చేయట్లేదనా? హార్ట్ పంప్ సరిగ్గా చేయట్లేదని అండ్ బ్లడ్ వెజల్స్ అనేవి అవసరానికి మించి డైలేట్ అయిపోయినాయి. సో ఇనఫ్ ప్రెషర్ ఉంటేనే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది బాడీ మొత్తంలో. ప్రెషర్ లేకపోతే బ్లడ్ వెళ్ళదు, అవయవాలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. చాలా సార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అరిపాదాలను ఇట్లా రుద్దేయడం చూస్తుంటారు సినిమాల్లో. స్ట్రోక్ వచ్చినా, నొప్పి వచ్చినా వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ? అంటే టు ఇంక్రీజ్ ద సర్క్యులేషనా? అంటే యూజువల్లీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు కాళ్ళు దూరంగా ఉన్నాయి కాబట్టి అంతవరకు బ్లడ్ రీచ్ అవ్వట్లేదు. బ్లడ్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి పాదాలు లేదా కాళ్ళు చల్లబడిపోయినాయి. సో చల్లగా ఉన్నాయి కాబట్టి ఎక్స్టర్నల్‌గా వాళ్ళు రబ్ చేసి వార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతే తప్ప అదేదో గుండెకి అలా అర్జెంట్‌గా రక్తం వెళ్ళిపోతుందని కాదు. దట్ విల్ నాట్ హెల్ప్. దట్ ఈస్ కాళ్ళు చల్లగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్స్టర్నల్‌గా వార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అదర్‌వైజ్ మనం బ్లడ్ ప్రెషర్‌ని ఇంప్రూవ్ చేస్తే బ్లడ్ ఆటోమేటికల్లీ కాళ్ళకి చేరుతుంది అండ్ ఆ ఫీట్ మళ్ళీ వార్మ్ అయిపోతుంది. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ది ప్రాబ్లమ్. అంటే ఎందువల్ల కాళ్ళు చల్లబడ్డాయి? లైక్ నార్మల్‌గా కూల్ క్లైమేట్ వల్ల లేదా ఏసీలో ఉండి కాళ్ళు చల్లబడ్డాయా? లేకపోతే నిజంగానే బీపీ కాళ్ళకి సరిగ్గా అందనందువల్ల చల్లబడ్డాయా? దాన్ని బట్టి మనం అడ్రెస్ చేస్తే ఆ ప్రాబ్లమ్‌ని మనం రెక్టిఫై చేయొచ్చు. సో మొత్తానికి సార్ ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. బట్ ఎవ్రీథింగ్ అంతా ముడిపడి ఉంది ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ తోటి. అండ్ మెటాబాలిజం. ఇవాళ మా సాక్షి వ్యూవర్స్‌కి ఏం చెప్తారు మీరు డాక్టర్ ప్రణీత్? హెల్త్ అనేది ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకున్న వరల్డ్‌లో ఫియర్ అనేది ఎక్కువైపోయింది. దేర్ ఇస్ మోర్ ఆఫ్ పానిక్. దేర్ ఈస్ నథింగ్ టు ఫియర్ అబౌట్. ఇది మోర్ ఆఫ్ ఐ థింక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఐ థింక్ వి ఆర్ గెట్టింగ్ మోర్ అట్రాక్టెడ్ టు నెగటివిటీ. బట్ ఇన్సిడెన్స్ ఆఫ్ డిసీజెస్ దో ఇంక్రీజ్ అవుతున్నా ఇట్ ఈస్ నాట్ యాజ్ అలార్మింగ్‌లీ ఇంక్రీజింగ్ యాజ్ బీయింగ్ ప్రొజెక్టెడ్. సో యెస్, ఇంక్రీజ్ అవుతుంది ఇన్సిడెన్స్, బట్ దేర్ ఇస్ నో నీడ్ టు ఫియర్. దేర్ ఇస్ నో నీడ్ టు పానిక్. స్టిల్ వీ కెన్ లీడ్ ఎ హెల్తీ లైఫ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది హెల్త్ ఈజ్ అన్ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ సమ్టైమ్స్ ఓవర్ డూయింగ్ సంథింగ్స్. కొన్ని డైరెక్ట్గానే మనం టెస్ట్లు చేయించుకోవడం కానీ లేదా అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుని మనం వీఆర్ ఓవర్ డూయింగ్ అండ్ యాంగ్జైటీ యాడ్ చేసుకుంటున్నాం. హెల్తీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తూ మన రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూ మన లిమిటేషన్స్లో మనం రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటే ఈ యాంగ్జైటీ లేకుండా ఈ వరీ లేకుండా హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు. బికాజ్ అల్టిమేట్లీ లైఫ్ హ్యాస్ టు బి లెడ్ విత్ హ్యాపీనెస్. ఫియర్ తోటి డైలీ లీడ్ చేయడం కన్నా వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఏ హ్యాపీ ఎంజాయ్ఫుల్ వే. అండ్ డాక్టర్ ప్రణీత్ ఫైనలీ ఇది రంజాన్ సీజన్. చాలా మంది ఫాస్ట్ చేస్తున్నారు. హార్ట్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఆర్ పీపుల్ హూ హావ్ మైల్డ్ ఆర్ మోడరేట్ రిస్క్ వాళ్ళకి ఏం చెప్తారు ఇవాళ? లిసన్ టు యువర్ బాడీ. మీ బాడీ మిమ్మల్ని ఫాస్ట్ చేయడానికి అనుమతిస్తుంటే, మీ బాడీ మీకు సంకేతాలు ఇస్తుంది. డిఫికల్టీ, సమ్ బర్నింగ్ రావడం కానీ, ఎసిడిటీ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేదా అనీజీగా ఫీల్ అవుతున్నారంటే దే డూ నాట్ పుష్ అండ్ స్టాప్. ఇట్ ఈజ్ ఓకే. ఈ ఇయర్ బహుశా మీకు అవ్వట్లేదు. సో లేదా ఈ రోజు మీతోటి ఫాస్టింగ్ అవ్వట్లేదు, ఆ రోజు స్టాప్ చేసేసేయండి. బట్ రిలీజియస్ సెంటిమెంట్స్ వల్ల పుష్ చేయొద్దు. బట్ మీ బాడీ మీకు యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ ఫాస్ట్ చేయండి. రిలీజియస్ మంచి కూడా సెంటిమెంట్స్ చేస్తుంది కదా, అంటే ఈవెన్ మంచి కూడా help మెడికల్ చేస్తుంది. మెడికల్ Correct. పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఫాస్టింగ్ చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కావచ్చు లేదా రిలీజియస్ ఫాస్టింగ్ కావచ్చు. ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. రైట్. ఫాస్ట్ మీరు చేయగలుగుతున్నారు, మీ బాడీ మిమ్మల్ని అనుమతిస్తుంటే డెఫినెట్లీ ఫాస్ట్ చేయండి. బట్ మీ బాడీ మీకు సూట్ అవ్వట్లేదు, కొన్ని సంకేతాలు అది ఇస్తుంటే పుష్ చేయకండి. దెన్ ఇట్ ఈస్ ఓకే టు స్టాప్ టుడే ఆర్ దిస్ ఇయర్. వీ కెన్ కమ్ బ్యాక్ అగైన్ నెక్స్ట్ ఇయర్.